నీవు కడవ మీద కడవ పెట్టి కదిలితే నమ్మో ఏంటి కుండలు తెచ్చి ఒకదాని మీద ఒకటి పెట్టి సాంగ్ పాడుతున్నాను అనుకున్నారా? అసలు మన పెద్దవాళ్ళు బీపీ, షుగరు, థైరాయిడ్ కానీ ఇన్సులిన్ ప్రాబ్లమ్స్ కానీ లేకుండా అన్ని సంవత్సరాలు బతికేరంటే ఏంటనుకున్నారు కారణం? మీరు చెప్పండి. ఆహారాన్ని ఔషధంగా ఎప్పుడైతే అమృతంగా మనం తీసుకుంటామో అప్పుడే మనకి రోగాలు ఉండవు. అది ఎందువల్ల వస్తుంది? మనం వాడే వంట పాత్రల వల్ల ఆహారానికి రుచి, ఆరోగ్యం, అలాగే న్యూట్రియన్స్, విటమిన్స్ అనేవి అందుతాయి అన్నమాట. అంటే చనిపోకుండా ఉంటాయి. అసలు మట్టి పాత్రలు ఎలా వాడుకోవాలి? తెచ్చిన వెంటనే వాటిని డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టాలా, లేదంటే వాటికంటూ కొంత ప్రాసెసింగ్ ఉంటుందా? అవి ఎలా చేయాలి, వాటిని ఎలా శుభ్రపరచాలి, అసలు ఎలా వండాలి అనేది నేను ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎందుకంటే మనం ఎంతో ఫాస్ట్ కల్చర్ అనుకున్నా కానీ ఎంతో కొంత మన పురాతన పద్ధతులే మనం ఇంకా అలవాటు చేసుకుంటా ఉన్నాము. అది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యం ఉందంటే చాలండి, మనకి ఏమీ ఐశ్వర్యం కూడా అక్కర్లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా, అది మెయిన్ రీజను. ముందు మనం ఎలా శుభ్రం చేసుకోవాలి, ఏంటి, ఎలా వాడుకోవాలి, అసలు నలుపు మంచిదా, ఎక్కువ ఎరుపు కూడా వాడుతున్నారు ఇప్పుడు, ఏది మంచిది ఏంటి అనేది నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్